నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో కేరళ గురుజీ శివ నరసింహన్ తంత్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. గురుగారు, ఫిబ్రవరి 26వ తారీఖు మహాశివరాత్రి. అసలు శివుడు అనుకుంటే ఎటువంటి లోటు ఉండదు కదా. శివుడు అనుగ్రహం కోసం అసలు ఎంత పరితపించిపోతామంటే, శివరాత్రి వస్తుందంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తూ ఉంటుంది. అటువంటి శివరాత్రిని ఎలా జరుపుకోవాలి? అలాగే లింగోద్భవ కాలం ఉంటుంది. అది అసలు లింగోద్భవ కాలంలో కనుక మనం కొన్ని పనులు చేస్తే, అంటే మెడిటేషన్ కానీ ఏదైనా కొన్ని శివుడికి కొంతమంది అభిషేకం చేయమని చెప్తారు. అట్లా కొన్ని పనులు చేస్తే శివానుగ్రహం సంవత్సరం అంతా మళ్ళా శివరాత్రి వచ్చే వరకు కూడా పరిపూర్ణంగా శివుడు అనుగ్రహం ఉంటుంది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. అసలు అలాగే లింగోద్భవ కాలంలో ఏం చేస్తే శివుడు అనుగ్రహం ఉంటుంది అనేది ఈ రెండు విషయాలు చెప్పండి గురుగారు. ఖచ్చితంగా మహాశివరాత్రి ప్రతిరోజు ప్రతి నెల శివరాత్రి వస్తుంది. అది మాస శివరాత్రి. అవును, మాఘ మాసంలో వస్తే శివరాత్రి మహాశివరాత్రి అన్నమాట. ఈ సమయంలోనే ఈశ్వరుడు మహారూపం ఎత్తాడు. భూమికి మొత్తం ఆనడం, ఆకాశం మొత్తం ఆనడం, ఏదైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఒక వాదన ద్వారా ఆయన లింగో ఎత్తడం చేస్తే ఒక చిన్న స్టోరీ ఉంది, అది అందరికి తెలిసిన విషయమే. అదే ఆ రోజు, ఆ ప్రత్యేకమైన రోజుకు మన శివరాత్రి పరిపూర్ణ చేస్తాం. ఇదే విధంగా అదే రోజు మనకు శివ కళ్యాణం జరగడం ఇవన్నీ జరగమాట మనకు శివరాత్రి రోజే. స్వామివారు ఒక ఆవేశంతో రావడం, అఘోర వేషంతో రావడం, పార్వతి దర్శించడం, తర్వాత స్వీకరించిన చంద్రమౌళీశ్వరునిలాగా మారిపోవడం అందంగా, అది వేరే విషయం. శాంతం ఇది మొత్తం అది సంబంధించి. కాకపోతే లింగోద్భవ కాలం వచ్చేసి మనకి ఏ సమయం నుండి మనం ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు, అంటే ఒక శివుడిని మనం తాకాలంటే కడుపులో ఏమి ఉండకూడదు, అంటే ఆకలి అంటే మనం తింటే ముట్టుకోకూడదు అనమాట. శివలింగాన్ని కానీ శివార్చన కానీ చేయకూడదు. అదే విధంగా మన శివరాత్రి ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి ఆ రోజు అంటే ఆ రాత్రి లింగోద్భవ కాలం ఉంటుంది అన్నమాట. లింగోద్భవం దాదాపు మనకు 11:30 తర్వాత నుంచి 12:30 అంటే దాదాపు 48 నిమిషాలు 50 నిమిషాలకు లింగోద్భవ కాలం ఉంటుంది. ఆ కాలానికి సంబంధించి ఉంటుంది అన్నమాట. 11:49 నుంచి స్టార్ట్ అయ్యి 12:37 ఆ సమయంలో కంప్లీట్ అవుతుంది అనమాట ఈ లింగోద్భవం. అంటే ఆ సమయంలో శివార్చన కానీ శివాభిషేకం చేస్తే ప్రత్యేకమైన ఫలితం ఉంటుందని, ఆ లింగోద్భవ కాలం చేయడానికి ఉదయం నుంచి ఏం తినకుండా ఉంటాం, ఉపవాసంగా ఉంటాం. ఆ అర్చన అయిన తర్వాత, ఆ అభిషేకం అయిన తర్వాత మనం ఏమైనా స్వీకరించాలి. అంటే మొత్తం ఉపవాసం ఉండి ఏం తినకుండా ఉండడం కాదు, కానీ అవసరమైతే ద్రవ్య ప్రదార్థాలు కూడా మన ఆరోగ్యాన్ని అనుసరించి మనం ఏమైనా తీసుకోవచ్చు. ద్రవ పదార్థాలు అంటే ఒకప్పుడు ఉండేటి అవే కదా. ఇప్పుడు అంటే 200 సంవత్సరాల కింద చూసుకుంటే మనకు అందరు 7 o'clock 7:30 పడుకుంటుండే లైట్ లేని సమయంలో. ఇప్పుడు రాత్రి తిరుగుతున్నారు, అంటే అర్ధరాత్రికి సంబంధం లేకుండా. అప్పుడేమో మహాశివరాత్రి రోజు ఉండాలంటే రాత్రి అంతా జాగారం చేయాలనే ఆలోచనతోటి 12 లింగోద్భవమైన పడుకుంటుండే. అవునండి, కరెక్ట్ మీరు చెప్పింది. రాత్రి అయితే తెల్లారిదాకా మేలుకోవడం లేదు. ఆ లింగోద్భవం సమయంలో అర్చన అభిషేకం చేస్తే 100 రెట్ల ఫలితం ఉంటుందని శివుడికి ప్రత్యేకమైన స్వామివారి ఆ రోజు కళ్ళతో మనం చూస్తారు కాబట్టి, ప్రత్యేకంగా స్వామివారి భూమికి వస్తారు కాబట్టి ఆ రోజు చేసిన అభిషేక అర్చనలు చాలా రెట్టింపు ఫలితాలు ఉంటాయి కాబట్టి, పుణ్యఫలాలు చాలా బాగుంటాయి కాబట్టి ఆ సమయంలో చేస్తారన్నమాట. అందునుంచి ఆ సమయంలో మేల్కొనడానికి పొద్దున్న ఆ లింగ రూపాన్ని ముట్టుకోవాలి కాబట్టి శివుని పొద్దున్న నుంచి ఏం తినకుండా, అంటే ఫ్రూట్స్ ద్వారా, మన జ్యూస్ ద్వారా, నీళ్ళతో పాలతో ద్వారా మనకు మళ్ళీ పూజ చేయడానికి మన శక్తి ఉండాలి కదా, ఎనర్జీ ఉంటుంది. భక్తితో ఎనర్జీ వచ్చేస్తుంది. ఒకవేళ మన భక్తి మన శక్తి. కొంతమందికి అనారోగ్య సమస్యలు కూడా కాబట్టి ఇంకా తినకుండా ఉండలేని వాళ్ళు కూడా ఉంటారు ఈ రోజుల్లో. అదే మన శక్తిని అనుసరించి తినాలి. శక్తిని అనుసరించి కొంతమంది మధ్యలో ఇక మనకేందో కొన్ని ఇప్పుడు అంతా కెమికల్ ఫుడ్ దీన్ని లేని అన్ని వచ్చేసిన రోగాలు, ఆ వరంగా మనకు ఆ టాబ్లెట్ వేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ టాబ్లెట్ సంబంధించిన కొన్ని దానికి అందేకపోతే మన లోపల అందుకే అలాంటి చూసుకోమంటారు. చూసుకొని ఆ సమయంలో అభిషేకం అర్చన చేసుకోవడానికి చేయాలి. మనకి ఇంటికి 365 రోజులు మనకు కావాల్సిన ఇంట్లో ధనధాన్య సమృద్ధి అన్ని ఉండాలి, ఆరోగ్యపరంగా ఉండాలి. అంటే స్వామివారికి ఆ సమయంలో ఎలాంటి ద్రవ్యాలతోటి మనం అభిషేకం చేస్తే, మనకి ఇవన్నీ ఇవన్నీ మనకు స్వామివారి శీఘ్రంగా దొరుకుతాయి.
ఓకే. డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉండడానికి ఉమ్. కొన్ని ద్రవ్యాలతోటి స్వామివారిని అభిషేకిస్తే ఓ. పంచ పంచ ద్రవ్యాలు అయితే అభిషేకిస్తారు. అవునండి. పాలు, పెరుగు, తేనె అంటే ఆవు నుండి వచ్చిన పాలు, ఆ పాలతో వచ్చిన పెరుగులో వచ్చిన నెయ్యి, ఉమ్. ఈ 3 స్వామివారికి పవిత్రమైన అభిషేకం అయిపోతుంది. అవును. తర్వాత నెక్స్ట్ వచ్చేసి తేనె. తేనె. తర్వాత ప్రత్యేకంగా వచ్చిన తర్వాత ఈ 4 అభిషేకాలు అయిన తర్వాత స్వామివారికి చక్కెర మనము చెరుకు రసంతో చేయాలి. అవును. చెరుకు రసం దొరకని పక్షంలో ఏమిటంటే చక్కెరతో చేస్తాం. కాకపోతే ఈ రోజు శివరాత్రి రోజు మాత్రం ఖచ్చితంగా చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల ధనాభివృద్ధి అతి శీఘ్రంగా పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది ఇంకా చాలా బాగుండాలి గురుగారు, మంచి ధనాభివృద్ధి చాలా అంటే బిజినెస్ బాగా నడవాలి, మాకు సంబంధించిన ఉద్యోగాలు బాగుండాలి అని 360 సంవత్సరాలు మనం హ్యాపీగా ఆనందంగా ఉండాలి అంటే మీరు ఏం చేయాలంటే దానిమ్మ గింజల రసంతో అభిషేకం చేయడం వల్ల రెట్టింపు ఫలితం వస్తుంది. దానిమ్మ గింజల రసంతో శివరాత్రి రోజు ఆ రాత్రి మనం లింగోద్దేశంలో అభిషేకం చేస్తే సూపర్. స్వామివారు అసలు ధనం అనేది అంటే నవగ్రహాదినం శివాదినం అంటారు కదా, అందరు కూడా కుబేరుని ఒక రాజుని కుబేరుని చేసింది శివుడు. శివరాత్రి రాత్రి దీపం వెలిగించడం వల్ల జరిగిన ఒక కథ తెలుసు కదా, చేసిన తర్వాత అర్చన అభిషేకం చేయడం వల్ల ఆ శివుడే కుబేరుడుగా మారాడు. అంటే అలా చేసినప్పుడు అంటే శివరాత్రి రోజు ఆ రోజు మనము దానిమ్మ గింజలతోటి ఎప్పుడైతే మనం అభిషేకం ఇస్తామో ఆ స్వామివారు అతి ప్రత్యేకంగా ఆనందదాయకంగా ఉండి మనకి కావాల్సిన ధనాన్ని సమకూర్చి ఎక్కడ వెళ్ళినా కూడా విజయంగా ఉంటాం. అయితే ఇది ఇంట్లో చేసుకోవచ్చా అండి ప్రతి ఒక్కళ్ళు? అంటే చిన్న లింగాలు ఇప్పుడు చాలా మంది పెట్టుకుంటున్నారు కదా ఇంట్లో. అయితే ఇంట్లో చేసుకునేటట్టయితే కొంతమంది స్త్రీలు చేయకూడదు అని చెప్తారు, స్త్రీలు కూడా చేయొచ్చా చేయకూడదా? అయితే ఇక్కడ అంటే మనం గుడికి వెళ్ళి అర్చన అభిషేకం చేస్తాం, అర్చన చేస్తుంటాం అన్నమాట. ఇంట్లో వచ్చేసి మనకు ఒక పరిమాణ ప్రాంతం ఒక సైజులో ఉండే శివలింగం, పాదరస శివలింగాలు కానీ, స్ఫటికలి శివలింగాలు కానీ, పాదరస లింగాలు కానీ, పార్థివ లింగాలు అంటే మన మట్టితో చేసి తొక్కని మట్టి అంటే పుట్టమట్టి దాంతో చేస్తారు. అంటే కొన్ని రకాలతో అర్చనలు అభిషేకాలతోటి స్వామివారి సహస్రలింగ అర్చనలు అని అన్నీ ఉంటాయి అనమాట. ఇంట్లో చేసుకుంటే కొన్ని ఉంటాయి. దేవాలయానికి వెళ్ళేసి ఆ రాత్రి ప్రత్యేకమైన వేద మంత్రాలతో చేయడము, లేకపోతే స్వామివారికి తోటి మనకి నమ్మక పంచకాలతోటి మనకు స్వామివారికి రుద్ర చమ్మకాలతో మనకు అభిషేకిస్తారు కాబట్టి అయ్యగారులు అందరూ ఉంటారు కాబట్టి ఆ విధంగా చేయడం బాగుంటుంది. మనకు రుద్రాభిషేకం చేయడం మన స్వామివారికి ఆ టైంలో ఉంటారు అట్లా మన కార్యక్రమం అనేది ఏకాదశి రుద్రాభిషేకం చేస్తారు కదా, ఆ సమయంలో అందులో పాల్గొనడం చాలా బాగుంటుంది. ఇంట్లో అంటే మనము ఇంట్లో లింగం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో బయటికి వెళ్ళి మనం చేయలేం కాబట్టి మనము ఒకప్పుడు అంటే ఒక ఊరిలో నడిబొడ్డులో శివలింగం ఉంటుండే ఆడికి వెళ్ళి అందరూ చేస్తుంది. ఇప్పుడు ఎక్కడో ఊరు అవతల శివలింగాలు అయిపోయి మనం డైవర్ట్ కాబట్టి ఇంట్లోనే ప్రత్యేకంగా ఆ రాత్రి వెళ్ళి అవకాశం ఉంటే వెళ్ళడం, అవకాశం లేని వాళ్ళు ఒక లింగార్చన ఎలాంటి ప్రతి ఒక్కరు ఇంట్లో లింగార్చన పెట్టుకుంటారు. ఆ లింగానికి భగవంతుడు ఆ రూపంలో వచ్చేస్తాడు ఎక్కడున్నా సరే. అంటే ప్రాణ ప్రతిష్టాలు ఉంటే లింగాలు వేరే, ప్రత్యేకంగా స్వామివారు ఉద్భవించిన లింగాలు వేరుంటాయి, స్వయంభు లింగాలు వేరుంటాయి, మహాస్వామి చేత ప్రతిష్ట లింగాలు వేరుంటాయి, అప్పుడు రాజులు ప్రతిష్ట లింగాలు ఉంటాయి, యోగులు మునులు ప్రతిష్ట లింగాలు ఉంటాయి. ఎన్నో రకాల ఎంతో మంది మునులు ప్రత్యేకంగా లింగాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎన్నో ఉంటాయి, ఎన్నో జ్యోతిలింగాలు ఇవన్నీ ఉంటాయి. ఆ ప్రత్యేకమైన ప్రదేశాలు ఉన్నప్పుడు అభిషేకించడం అది వేరే.